ఇక్కడ కనిపిస్తున్న అతను చాలా పేదవాడు. పూర్తిగా బలంతో హ్యాండిల్ తిప్పాడు. కానీ ఎదురు ఉన్న కొండ ఎంతో ఎత్తుగా ఉంది. బండి అక్కడి నుంచి కదలలేదు. క్రమంగా వెనక్కి జారుకుంటూ వెళ్ళింది. అప్పుడు పక్కన నిలబడి ఉన్న కుక్క భయపడి వెంటనే బండిలో ఉన్న తాడుని నోటితో పట్టుకుని పైకి లాగింది. ఆ కుక్క ప్రతిరోజు ఆ పేదవాన్ని మార్కెట్ వరకు లాగుతూ ఉండేది. అక్కడ పేదవాడు రోడ్డు పక్కనే ఎలక్ట్రానిక్స్ పనిచేస్తూ జీవనం సాగించేవాడు. తాను తినే భోజనంలో సగం భాగం కుక్కకు పెట్టేవాడు. ఒకరోజు ఆ కుక్క హఠాత్తుగా గట్టిగా అరిచింది. ఆ మనిషి రోడ్డు వైపు చూడగానే ఓ తెలియని వ్యక్తి ఒక చిన్న పిల్లాడిని ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. వెంటనే ఆ మనిషి కుక్కతో కలిసి పరిగెత్తాడు. ఆ చిన్నారి గట్టిగా అరుస్తూ ఉంది. కొద్దిసేపట్లో కుక్క పరిగెత్తుతూ ఆ బిడ్డ తండ్రి దగ్గరకు చేరి గట్టిగా అరిచింది. ఆ వ్యక్తి కోపంలో తరిమేయాలని రాయి ఎత్తాడు. కానీ అప్పటికే ఆ పేదవాడు వారి బిడ్డను తీసుకొచ్చాడు. ఆ తండ్రి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాడు. అతని కోసం ఒక చిన్న స్టాల్ కూడా సెట్ చేసి ఇచ్చాడు. అలాగే స్టాల్ పై కుక్క ఫోటో పెట్టించాడు. ఎందుకంటే నిజమైన హీరో ఇక్కడ కుక్కనే కదా. ఈ కథ మొత్తం ఊరంతా తెలుస్తుంది. ఒకరోజు ధనవంతుడు వచ్చి ఆ కుక్కను కొనాలనుకున్నాడు. కానీ ఆ పేదవాడు ఈ కుక్క నాకు జంతువు కాదు, నా కుటుంబ సభ్యుడు, నేను అమ్మలేను అని చెప్తాడు. కొంతకాలం తర్వాత ఓ ప్రమాదంలో అతని ఫ్రెండ్ తీవ్రంగా గాయపడతాడు. చికిత్సకు డబ్బులు లేవు. ఇంటి పరిస్థితి మరింత దిగజారింది. అతని భార్య ఏడుస్తుంది. చివరికి ఆ మనిషి తన అత్యంత ప్రియమైన ఫ్రెండ్ కోసం కుక్కను అమ్మక తప్పలేదు. ఆ కుక్క కొత్త ఇంట్లో మనుషులు అసలు సేకవలేదు. తినడం తాగడం మానేసింది. అది కేవలం ఒకటే కోరుకుంది, తన పాత యజమాని దగ్గరకు తిరిగి వెళ్లాలనుకుంది. మరుసటి రోజు అది మౌనంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళింది. చెత్తబుట్టు నుంచి కొంచెం తినాక అడవి మార్గం నుండి తన అసలైన ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. తిరిగి వారు మళ్ళీ కలిశారు. ఫ్రెండ్స్, మీకు కూడా పెట్స్ అంటే ఇష్టమైతే లైక్ చేయండి.